మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే ఆత్మీయులైన తోబుట్టువులతో వ్యవహారాలు, అలాగే ప్రయాణాలు, బంధువర్గంతో చర్చలు మొదలైన విషయాలకు సంబంధించిన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో, శ్రద్ధతో విద్యాపరమైన అభివృద్ధి కొరకు మీ యొక్క రైటింగ్ స్కిల్స్ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, ప్రణాళిక విధానం కావచ్చు, దానిలో మార్పులు చేర్పులు చేస్తూ మంచి ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆశించిన ఫలితాలలో అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కానీ, పోటీలలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. నూతన విధానాలలో పోటీలలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి శ్రమ చేస్తారు. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో అధిక శాతం కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ వారితో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మీరు ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆలోచన విధానాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారంటే ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఒకటి దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటుగా మీ క్రియేటివిటీని పెంచుకునే విధానంలో చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా షాపింగ్ లాంటివి చేయడం, వాటికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, సంతాన వర్గం కొరకు కావచ్చు, మీ యొక్క సంతోషం కొరకు కావచ్చు, షాపింగ్ లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో అవకాశం అనేది ఉంది. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది.